దశాబ్దాలుగా అభివృద్ధి అంతా వెస్ట్ హైదరాబాద్ చుట్టూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నియోపోలిస్ చుట్టూ తిరిగింది. కానీ ఎప్పటికైనా సూర్యుడు తూర్పున ఉదయించాల్సిందే అంటారుగా, ఆ ఉదయమే ఇప్పుడు కళ్ళు చెదిరేలా వెలుగుతోంది. వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్, వెల్కమ్ టు ది ఫ్యూచర్. ఒక నగరానికి ఊపిరి దాని రవాణా వ్యవస్థ. ఈస్ట్ హైదరాబాద్ గుండె చప్పుడు ఇప్పుడు మెట్రో వేగంతో, ఎక్స్ప్రెస్ వేల జోరుతో కొట్టుకుంటుంది. ఇక్కడ 3 ప్రధాన హైవేలు: విజయవాడ హైవే NH65, వరంగల్ హైవే NH163, బెంగళూరు హైవే NH44 ఈస్ట్ హైదరాబాద్ ని ప్రపంచంతో కలుపుతున్నాయి. అయితే అసలైన గేమ్ చేంజర్ గోల్డెన్ ట్రయాంగిల్. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు RRR ఉత్తర భాగానికి 8,532 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 161 కిలోమీటర్ల ఈ 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈస్ట్ హైదరాబాద్ ఆశలకు రెక్కలు తొడుగుతోంది. సిటీకి ఒకవైపు ORR, మరోవైపు రాబోయే RRR. ఈ 2 రింగుల మధ్య ఉన్న స్పేసే రేపటి బంగారు గని. వెస్ట్ లో ఐటీ మాత్రమే ఉంది, కానీ ఈస్ట్ లో హైబ్రిడ్ ఎకానమీ ఉంది. ఉప్పల్ ఒకప్పుడు కేవలం రెసిడెన్షియల్ ఏరియా, కానీ ఇప్పుడు జెన్పాక్, NSL ఎరేనా, DSL ఐటీ పార్కులతో ఉప్పల్ ఒక ఐటీ హబ్. అక్కడి నుంచి పోచారం వెళ్తే ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్, రహైజా మైండ్ స్పేస్, టాటా ఏరోస్పేస్ తో సౌత్ ఈస్ట్ కి ఐకాన్ గా మారింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హబ్సిగూడ నుంచి తార్నాక వరకు CCMB, IICT, NGRI వంటి సంస్థలతో ఇదొక రీసెర్చ్ కారిడార్. చౌటుప్పల్ వైపు వెళ్తే దివీస్, హానర్ ల్యాబ్స్ వంటి కంపెనీలతో ఇదొక ఇండస్ట్రియల్ హబ్ గా మారింది. వర్క్, లివ్ అండ్ ప్లే, ఉద్యోగం ఇక్కడే, నివాసం ఇక్కడే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదు, హైదరాబాద్ కే తలమానికం కాబోతున్న చర్లపల్లి టెర్మినల్. ఇది రైల్వే స్టేషన్ కాదు, ఒక మినీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ, చెన్నై వెళ్లాలన్నా, హైటెక్ సిటీకి MMTS లో వెళ్లాలన్నా చర్లపల్లె సెంటర్ పాయింట్. దీనికి తోడు మెట్రో ఫేజ్ 2 నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మరియు LB నగర్ మీదుగా హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ జరుగుతోంది. ఇక వైద్య రంగంలో BP నగర్ లో ఎయిమ్స్ రాకతో ఢిల్లీ స్థాయి వైద్యం మన ముంగిట ఉంది. మెడికల్ టూరిజం కూడా ఇక్కడ శరవేగంగా పెరుగుతోంది. ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఇక్కడితో ఆగిపోదు, ఇది వరంగల్ దాకా విస్తరిస్తోంది. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామ్నూర్ ఎయిర్పోర్ట్, సెమీ హై స్పీడ్ రైల్ ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ మరియు వరంగల్ జంట నగరాలుగా మారిపోతాయి. వీటన్నింటికి మించి మన సంస్కృతి, ప్రపంచ పర్యాటకుల్ని రప్పించే రామోజీ ఫిలిం సిటీ, తెలంగాణ తిరుపతి యాదాద్రి క్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మికం ఈ 3 కలిసిన త్రివేణి సంగమమే ఈస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి. సామాన్యుడికి అక్కడ ఇల్లు ఒక కల మాత్రమే, కానీ ఈస్ట్ హైదరాబాద్ లో ఇంకా అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న లుకిస్ట్ పాలసీ, రాబోయే 2050 మాస్టర్ ప్లాన్ ఈ ప్రాంతాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ కొనే ప్రతి గజం స్థలం రేపటి బంగారు గని. అవకాశం తలుపు తట్టినప్పుడే ఆహ్వానించాలి, లేదంటే రేపు చరిత్రని చూస్తూ ఉండిపోవాలి. ఇది గోల్డెన్ ట్రయాంగిల్ మాత్రమే కాదు, హైదరాబాద్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే గ్రోత్ ఇంజిన్.